అరే, నీ బలం నీకు తెలియట్లేదురా బాబు. నువ్వు చెయ్యగలవురా నాయన. చేసి చూడు, సక్సెస్ కాకపోతే నన్ను అడుగు. ఇలాంటి మాటలు మీరు మీ ఫ్రెండ్స్కి ఎప్పుడన్నా చెప్పారా? పోనీ మీకెవరన్నా మీ ఫ్రెండ్స్ చెప్పారా? ఎందుకంటే హనుమంతుడి బలం కూడా హనుమంతుడికి తెలియదట. ఎవరన్నా చెప్తే నేను వింతవాడివి అంతవాడివి అని శ్లోకాలు పద్యాలు అవన్నీ చదివేస్తే అలా ఉప్పొంగిపోయి అబ్బా నేను ఇంత బలవంతున్నా అని ఎంతటి బలమైన పని అయినా సరే చేసేయగలిగేవాడట. అలాగే మనకు కూడా మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న బలము ఒక్కొక్కసారి మనకు తెలీదు. ఎవరన్నా తెలియజేస్తే అవును కదా, ఎందుకు చేయలేము, చూద్దాం, ప్రయత్నిద్దాం అని ఒక స్టెప్ వేయగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అప్పుడు అనిపిస్తుంది ఆ రోజే కనుక నా ఫ్రెండ్ ఇలా చెప్పి ఉండకపోతే నా బలం నాకు తెలియలేదు, వాళ్ళు గుర్తు చేయబట్టి నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను అని గుర్తు చేసుకుంటాను. అలాంటి ఒక చిన్న కథ ఈరోజు మీకు. ఒక గ్రద్ద ఏం చేసిందట, హడావిడి ఆఫీస్కి వెళ్ళిపోవాలని హడావిడిలో గిన్నె కోళ్ళు అంటారు చూసారా, కొన్ని కోళ్ళు అనుకోండి, కోళ్ళు గిన్నె కోళ్ళు, గడ్డి కోళ్ళు ఏవో అంటారన్నమాట. ఆ కోళ్ళు పెట్టుకుని కోళ్ళు గుడ్లు పెట్టే గూళ్ళో ఈ గ్రద్ద కూడా టైం అయిపోతుందని హడావిడిలో తన ఇంటి వరకు వెళ్ళలేక గుడ్డు పెట్టే టైం అయిపోయి గిన్నె కోళ్ళు పెట్టే గూడులో గద్ద గుడ్డు పెట్టేసింది. కోళ్ళు ఉండే చోట గుడ్డు పెట్టేసింది, వెళ్ళిపోయింది. వచ్చేసరికి ఆ గుడ్డులో నుంచి చిన్న గద్ద పిల్ల బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేసింది, చుట్టూ చూసింది. చుట్టూ చూస్తే తనలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈ గిన్నె కోడి పిల్లలు, గడ్డి కోడి గిన్నె కోడి అంటాం, అలాంటి చిన్న చిన్న పిల్లలు మాత్రం కిచ్ 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 కిచ్మంటూ గిరిగిరా తిరుగుతున్నాయి. అక్కడక్కడ తిరుగుతుంటే ఈ గ్రద్ద పిల్ల ఏం చేసింది అంటే, మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తే అదే కదా పసిపిల్లలు కూడా చేస్తారు, వాళ్ళకి తెలియదు కదా ఏం చేయాలి ఏమిటి అనేది. సో ఈ గద్ద పిల్ల కూడా ఏం చేసింది, కిచ్ 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 అనుకుంటూ వాడి చుట్టూనే తిరుగుతోంది. గ్రద్ద అంటే అసలు ఏంటి, పక్షిరాజు, ఎంత దూరమైన ఎగరగలదు గ్రద్ద. పెద్ద పెద్ద రెక్కలు, తినే తిండి కింద పిల్లులు కానీ కుక్కలు కానీ చచ్చిపోతే వాటిని పీకు తినేసేస్తుంది, మాంసం తిని. అలాంటి పక్షిరాజు అయిన గద్దకి ఈ గద్ద పిల్ల ఏం చేస్తుంది, భోజనం ఫుడ్ కోసం గీరుకుని కింద మట్టి గీరి ఆ గింజలు తగ్గితే తింటుంది. నీకు వేరే పని తెలియట్లా, ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరుగుతోంది. సో ఒకరోజు గ్రద్ద రైమంటూ పైన ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటే పైకి చూసిందనమాట ఈ గ్రద్ద పిల్ల. చిన్న పిల్ల పెద్దదైంది, చిన్న చిన్నగా ఇలాగే కోళ్ళను చూసుకుంటూ అవి చేసే పనులే చేస్తూ అవి తినేవే తింటూ పెరుగుతోంది. కోళ్ళు ఎంత దూరం ఎగరగలవు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతాయి, అవి ఎక్కువ ఎగరలేవు కదా. ఇది కూడా అంత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతుంది, అంతకు మించి ఎగరట్లా. విమానమే గద్దను చూసి కనిపెట్టారు అంటే చూడండి ఇంకా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోగలదు గద్ద. అలాంటి గద్దకి పుట్టిన గద్ద పిల్ల ఈ కోళ్ళల్లో పెరగబట్టి చిన్న చిన్నగా ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అడుగుల వరకు ఎగిరి మళ్ళీ కింద ఉండిపోయి కింద నడుచుకుంటూ ఇలాంటి పనులు చేస్తుంది. ఒకరోజు పైన ఎగిరే గద్దను చూసి ఎవరు అసలు ఈ పక్షి అని ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే ఈ పక్కన ఉంటాయి కదా కోడి పిల్లలు వచ్చి ఏంటి అలా చూస్తున్నావు అని అడిగితే, ఎవరు అసలు ఆ పక్షి, ఎంత ఫాస్ట్గా, ఎంత పెద్ద పెద్ద రెక్కలో ఎంత ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది, ఎంత బాగుందో కదా, మనం కూడా అలా అయితే ఎంత బాగుండేదో అని కోడి పిల్లలతో చెప్పింది. ఈ కోడి పిల్లలు ఏమున్నాయి, నువ్వు చూడడానికి అలాగే ఉన్నావు కానీ నీకేమీ చేత కాదు, నువ్వేమి ఎగరలేవులే, అంత ఆశలేం పెట్టుకోకు నువ్వు. అదంటే పెద్ద గొప్ప సుందరమైన పక్షి, అద్భుతమైన పక్షి, పక్షిరాజు, ఎంత దూరమైన ఎగరగలదు, ఆపకుండా వెళ్ళిపోగలదు. నువ్వు ఉన్నావు ఎందుకు, చూడడానికి ఆకారం మాత్రం అలా ఉన్నావు కానీ మా అలాగే చేస్తున్నావు కదా నువ్వు. సో నీకు ఎలాంటి బలము లేదు, నువ్వు ఎగరలేవు, నువ్వు ఇదే ఫుడ్ తింటూ ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఇదైపోవాలని ఆ చుట్టుపక్కల కోళ్ళన్నీ చెప్పేసరికి అవును కదా నిజమేలే
నాకేముంది, నేను నిజంగా ఎగరలేను, నాకు ఎలాంటి శక్తి లేదు, నేను ఎలాంటి ఫుడ్ తింటున్నాను, ఇక్కడ వీళ్ళు తినవే తింటున్నాను, ఇక్కడే గీరుకుని మట్టిలో గీరుకుని తినాల్సిన పరిస్థితి నాది. సో నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే వీళ్ళతో పాటే నా ఫ్రెండ్షిప్ అన్నీ కూడా, ఇంతకు మించి నేనేం చేయలేను అని తన బలాన్నంతటినీ మర్చిపోయి బలహీన పడిపోయి అక్కడే కోళ్ళలోనే పెరిగింది, అవి తినేవే తినింది, అక్కడే ఒక నిర్జీవంగా శక్తి లేని దానిలాగా బ్రతికి అక్కడే చచ్చిపోయింది. అంటే మనలో చాలా శక్తి ఉంటుంది, మనం బయటికి తీయం. నా వల్ల కాదులే, నేను చేయలేనులే, నా వల్ల ఎక్కడ అవుతుంది అనుకుంటా. ఎవరన్నా మనకి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే, అదే ఈ గ్రద్ద పిల్లకి నువ్వు కూడా ఆ పక్షివే ఏంటి, దాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావేంటి, నువ్వు కూడా ఆజాతే, ఎవరు పైకి, నువ్వు కూడా వెళ్ళగలవు అక్కడికి అని ఒక్క ఎంకరేజ్మెంట్తో ఆ కోడి పిల్లలు చెప్పుంటే ఇది వెళ్ళిపోయేది ఎక్కడికో. కానీ అవేం చేసి అలా చెప్పలా, నీకు అంత సీన్ లేదులే, నువ్వు చూడడానికి మాత్రమే అలా ఉన్నావు, కానీ నువ్వేమీ చెయ్యలేవు, నువ్వు ఇక్కడే ఉండాలి, మాలాగే బతకాలి, మాలాగే ఉండాలి నువ్వు అని చెప్పబట్టి అది నేను కూడా అవును, నేను కూడా శక్తి లేని దాన్నే, నేను కూడా చిన్న పక్షినే అనుకుని అలాగే బ్రతికింది. సో మనలో ఉన్న శక్తి మనం బయటికి తీయాలి. ఎవరన్నా చెప్పినప్పుడు కనీసం అవునా నాలో అంతుందని, బాగా పాడుతున్నావురా, చక్కగా కాంపిటీషన్కి వెళ్ళు అంటే అంత సీన్లు వెళ్ళా అంటాం, మనమే అనేసుకుంటాం, అంత సీన్లు వెళ్ళారు. సీన్ లేకపోవడానికి బయట వాళ్ళు చెప్తున్నారు కదా, కొంతమంది ఎగతాళిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారులే, వాళ్ళని వదిలేసి ప్రోత్సహించే వాళ్ళు, ఎవరన్నా ప్రోత్సహించే బుద్ధి ఉంది వీళ్ళకి, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు మనల్ని అనుకునే వాళ్ళు చెప్తే మాత్రం తప్పకుండా పాటించాలి. అంత లేదురా నేను బాత్రూమ్ సింగర్ని అని అనుకోవడం కాదు, నిజంగా మంచిగా పాడుతున్నామేమో అందుకే కదా చెప్తున్నారు, ఒకసారి వెళ్తే పోలా, గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదు. ఒకవేళ గెలిస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. అలాగే స్పోర్ట్స్, ఎంత బాగా ఆడుతున్నావు, క్రికెట్ టీంలు ట్రై చేయి అని ఎవరన్నా చెప్పారనుకో, నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవాలి. రైటింగ్ రాస్తున్నాం, మంచి మంచి కథలు రాస్తున్నాం, ఏదో చిన్నగా కవితలు అవి రాసుకుంటుంటే అరే రాయరా మంచి రైటర్ అవుతావు అని ఎవరైనా చెప్పారనుకో, ఊరికే రాసనే లేదన్నా అని అనుకోవడం. అవునా సరే ట్రై చేద్దాం అనుకున్నా, ఒక స్టోరీ రాసి ఎవరికన్నా నచ్చితే ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. అందుకని మనలో బలాన్ని, మనలో శక్తిని గుర్తించి బయటికి తీసి చక్కగా పైకి ఎదగాలే. కానీ నాకు అంత సీన్ లేదు, నేను ఇంతే, నాకేం రాదు, ఊరికే చేశా, ఇలాంటి మాటలు మన నోటి వెంట రాకూడదు. ఎప్పుడు మనలో శక్తి ఉంది, మనలో బలం ఉంది, నేను చెయ్యగలను అని పట్టుదలతో ఉండాలి, సాధించాలి, అంతే.